అనంతపురం జిల్లా టీడీపీ నేతలకు సీఎం చంద్రబాబు ఓ రేంజ్లో క్లాస్ తీసుకున్నారట. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా చేసిన మంచిని చెప్పుకునే స్థాయిలో లేరని మండిపడ్డారట. సింగిల్ టైం ఎమ్మెల్యేలుగా మారవద్దని హితబోధ చేశారట. ప్రభుత్వం చేసే మేలును జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారని చెప్పారట. ఉమ్మడి అనంతపురం నేతల తీరుపై చంద్రబాబు రియాక్షన్ ఏంటి? దానికి నాయకుల స్పందన ఏంటి? ఉమ్మడి అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారట. నేతల తీరు, ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై పెద్దాయన ఆగ్రహం వ్యక్తం చేశారట. 2 రోజుల క్రితం ఉమ్మడి అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమయ్యారు. కొందరు నేతల వ్యవహార శైలిపై నేరుగా మండిపడ్డారట. పార్టీ ఇచ్చిన అవకాశాలను దుర్వినియోగం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారట. చంద్రబాబు అంతగా క్లాస్ పీకడానికి అనేక కారణాలున్నాయట. ఉమ్మడి అనంతపురం జిల్లా ముందు నుంచి టీడీపీకి కంచుకోట. పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ఇక్కడి నుంచి గెలిచి సీఎం అయ్యారు. ఎన్టీఆర్ హిందూపురం నుంచి ప్రాతినిధ్యం వహించడంతో పాటు రాయలసీమ దత్తపుత్రుడిగా చెప్పుకున్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి అనంతపురం జిల్లాలో పార్టీకి బలమైన క్యాడర్ కూడా ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 2 పార్లమెంట్ స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయఢంకా మోగించారు. ప్రభుత్వం కొలువు తీరాక టీడీపీకి చెందిన పయ్యావుల కేశవ్, ఎస్ సవితతో పాటు బీజేపీ నుంచి గెలుపొందిన సత్యకుమార్ మంత్రులుగా కొనసాగుతున్నారు. కాల్వ శ్రీనివాసులు ప్రభుత్వ విప్గా ఉన్నారు. ఇంతేకాక ఉమ్మడి అనంతపురం జిల్లాకు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసింది. సుమారు 3,850 కోట్ల వ్యయంతో గతేడాది వేసవిలో హంద్రీనీవా కాల్వను విస్తరించింది. జీడిపల్లి నుంచి 2వ దశ కాల్వ లైనింగ్ పనులు పూర్తి చేసి గతేడాది కుప్పంకు నీటిని తరలించారు. ఉమ్మడి జిల్లాలో హంద్రీనీవా కాల్వ ద్వారా లక్షల ఎకరాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సాగునీరు అందుతోంది. జీడిపల్లి, గొల్లపల్లి, చెర్లోపల్లి రిజర్వాయర్లకు నీటి సరఫరా కొనసాగుతోంది. హంద్రీనీవా నుంచి భైరవాన్ తిప్ప ప్రాజెక్టు, పేరూరు రిజర్వాయర్కు నీటిని తరలించే లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల పనులు తిరిగి ప్రారంభించారు. కరువు సీమలో సాగునీటి కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తోంది. ఎమ్మెల్యేలు ప్రతిపాదించే అభివృద్ధి పనులతో పాటు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను జిల్లాకు విడుదల చేయడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్న పాజిటివ్ టాక్ లేకపోలేదు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలో నీటిపారుదల రంగానికి ఖర్చు చేసిన నిధులు, చేసిన పనులకు సంబంధించి ప్రశ్నలు అడిగితే ప్రజల నుంచి తెలియదనే సమాధానం వచ్చిందట. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా నేతలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారట. ప్రభుత్వం చేసిన పనులు, సాధించిన ప్రగతిని ప్రజల్లోకి తీసుకుపోవడంలో ఎమ్మెల్యేలు ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నించారట. పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసినా ప్రజలకు తెలియకపోవడం ఏంటని మండిపడ్డారట. తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరి పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారట. ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవడం లేదని మండిపడ్డారట. కార్యకర్తలు, నాయకులకు మధ్య సఖ్యత లేకపోవడంపై చంద్రబాబు క్లాస్ పీకారట. నియోజకవర్గ ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటే కొత్తగా గెలిచిన వారు సింగిల్ టైం ఎమ్మెల్యేలుగానే మిగిలిపోతారని హెచ్చరించారట. పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై పదే పదే వస్తున్న విమర్శలు, ఆరోపణలపై సీఎం అసహనం వ్యక్తం చేశారట. ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలువురు ఎమ్మెల్యేలకు నేరుగా చెప్పారట. శ్రీ సత్యసాయి జిల్లాలో తొలిసారి గెలిచిన ఓ ప్రజాప్రతినిధి వ్యవహార శైలిని తప్పుపడుతూ అహంకారంతో వ్యవహరిస్తే సమాజం ఒప్పుకోదని మందలించారట. పద్ధతి మార్చుకోవాలని, భవిష్యత్తులో రాజకీయాల్లో కొనసాగాలంటే అందరం మారాలని తలంటారట. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో వ్యవహరిస్తున్న తీరుపై అందరి ఎదుటే చెప్పడం పలువురికి ఇబ్బందిగా మారిందట. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల తీరుతో పార్టీకి చెడ్డ పేరు వస్తోందని, మారకపోతే జాగ్రత్త అని హెచ్చరించారట. సీఎం హెచ్చరికలు అనంత నేతలపై ఏ మేరకు ప్రభావం చూపుతాయో, ముందు నుంచి వివాదాస్పదంగా మారిన ఎమ్మెల్యేల వ్యవహార శైలి భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుందో చూడాలి.